మన కడుపున పుట్టిన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. అల్లాడిపోతుంది. అసలు వాళ్ళు తేరుకుని ఆ దెబ్బ మళ్ళా ఆ రక్తం ఆగి దాన్ని మనం మంచిగా సెట్ అయ్యే వరకు గూడా టెన్షన్ పడిపోతూ ఉంటాము. రాత్రంతా వాళ్ళు నిద్రపోయారా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. సో, అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటాం పిల్లల్ని. వాళ్ళు ఎదిగి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సెట్ అయినా గూడా ఇంకా పిల్లలెప్పుడు చిన్న పిల్లలే తల్లిదండ్రులకి అన్నట్టు ఉంటూ ఉంటాం. మరి అలాంటి అంత అపురూపంగా చూసుకునే పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. అసలు ఎలా చేతులొస్తున్నాయి వాళ్ళకి అనేది అర్థం కావడం లేదు. కనీసం శిక్షలు పడతాయనే భయం కూడా లేకుండా, వాళ్ళ ఇష్టానుసారంగాను వాళ్ళకేదో ఒక ఆట వస్తువులాగా అయిపోయింది పిల్లలంటేననేదైతే అర్థమవుతుంది. లేదు వాళ్ళ జీవితాలకి సంబంధించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చిన దారిలోకి మలుచుకోవడానికి పిల్లల్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అడ్డంగా ఉందంటే తొలగించేసుకుంటున్నారు. సో, ఇది నిజంగా చాలా బాధాకరం. ప్రస్తుతం అయితే మాత్రము అనంతపురం జిల్లాలోని ఒక తండ్రి పిల్లలిద్దరిని గూడాను కన్న పిల్లలిద్దరిని ఆడపిల్లల్ని చక్కగా చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్నారసలు ఆడపిల్లలు నిజంగా. వాళ్ళు ఎదిగే కొద్దీ కూడా వాళ్ళని చక్కగా ముద్దుగా తయారు చేసుకొని రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి చేసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మరి అలాంటి పిల్లల్ని ఎంత పేదింటి వాళ్ళైనా గూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు. మరి అలాంటి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల్ని గుడికి తీసుకెళ్తానని జెప్పేసి కన్న తండ్రి కసాయిగా అసలు ఒక నదిలోకి దోసేసాడు. ముందు ఒక పాపను దోసేసాడు. ఇంకొక పాప అది చూసి భయపడి పరిగెడుతూ ఉంటే, ఆ పాపను మళ్ళా వెనక్కి గుంజుకొని, పాపను మళ్ళా గట్టిగా పట్టుకొని వెనక్కి లాక్కొని ఈడ్చుకొనొచ్చి నదిలో దోసేయడం జరిగింది. మరి దీన్ని ఒకరిద్దరు ఎవరో చూడడం జరిగింది. అలాగే వాళ్ళని తోసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా ఏమీ తెలియనట్టుగా ఇంటికి తిరిగి వెళ్ళడంతోని పిల్లల ఏరియా అని అడగడంతోని సమాధానం లేదు. ఏవో పొంతనలేని సమాధానాలు జెప్పాడు. మరి చిన్న పిల్లలు ఒకరికి 11 సంవత్సరాలు, ఒకరికి 9 సంవత్సరాలు. ఆ చిన్నారులు అసలు ఎక్కడికెళ్తారు తండ్రిని వదిలేసి? గుడికి తానే తీసుకెళ్ళాడు. అట్లాంటి తండ్రి పిల్లల్ని ఏం చేశాడు అని అనుమానం వచ్చి అడగడంతోని అతను నదిలో దోసేసాను అని చెప్పడం జరిగింది. వెంటనే ఇంక అనుమానించి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడాను చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. అలాగే ఆ నది దగ్గరికి గూడా వెళ్లి వెతికే ప్రయత్నం చేశారు. మరి వెతికేటప్పుడు ఒక పాప శవమైతే డెడ్ బాడీ అయితే మాత్రము దొరికింది. మరి ఇంకొక పాప డెడ్ బాడీ అయితే మాత్రం దొరకలేదు. అది గల్లంతయింది. వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే నదిలో గాబట్టి అది ఎటైనా కొట్టుకుపోయిందా? ఎక్కడైనా చిక్కుకుపోయిందా? అని అయితే మాత్రం గాలింపు చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు దీనికి సంబంధించి ఇంకా సమాచారం అయితే మనకు తెలియలేదు. ప్రస్తుతానికి ఒక పాప మాత్రమే లభించింది. ఎందుకిలా చేశావు అని జెప్పేసి పోలీసులు 4 పీకి గట్టిగా వాళ్ళ దీనిలోని వాళ్ళు అడగడంతోని ఆయన మొత్తం అంతా గూడా చెప్పుకొచ్చాడు. భార్య మీద ఉన్న అనుమానంతోని పిల్లలిద్దరిని గూడా అంతమొందించాను అని జెప్పేసి. మరి భార్య మీద అనుమానం ఉంటే పిల్లలేం జేశారు? అంటే పిల్లల్ని ఎలా కన్నాది అని జెప్పేసి అనుమానించాడా? ఆ రకంగా ఏమైనా ప్రశ్నించి ఇద్దరు గొడవ పడ్డారా? ఇట్లాంటి గొడవల వలన దీని మూలం ఇంక పిల్లలే అనుకోని పిల్లల్ని అంతమొందించాలనుకున్నాడా? అసల ఏ రీజన్‌తో అంతమొందించాడు? అసలాయనకి ఎందుకు ఎలాంటి హక్కుందసలు? చంపే హక్కు ఎవరిచ్చారసలు? మీరు పుట్టించినంత వరకే మీ పని గాని, వాళ్ళనెవ్వరిని పిల్లల్ని మాత్రము హింసించడం గాని, కొట్టడం గాని, చంపడం గాని ఎలాంటి హక్కు, అధికారాలు ఉండవు అని చాలా మంది తల్లిదండ్రులు తెలిసినా గూడాను ఇంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తండ్రికి ఎటువంటి శిక్ష వెయ్యాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనైతే ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు గూడా తల్లిదండ్రుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళిద్దరూ గూడాను పెంచడం చేత కాకపోతే ఏదో అనాథాశ్రమంలో వెయ్యాలి తప్ప ఇలా నదిలో దోసేసి లేదా పీకలు నులిమేసి ఇట్లా చంపాల్సిన అవసరం ఏ తల్లిదండ్రులకి కూడా లేదు. ఆ హక్కు గూడా లేదు. ఈవెన్ చాలా మంది తల్లులు గూడాను అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ గూడా చిన్నారుల్ని వాతలు పెట్టేయడము, కాల్చేయడము, వాళ్ళని కాళ్ళతో తన్నడం, ఇష్టం వచ్చినట్టు నేలకేసి కొట్టడము, ఏదంటే అది చేస్తూ ఉన్నారు. మహాతల్లులారా మీకు ఏదైనా ఇబ్బందుంటే మాత్రము దయచేసి మీరు వెళ్ళిపోండి లేదా మీరు ఏదైనా చేయండి గానీ పిల్లల్ని మాత్రం దయచేసి ఏదో ఒక దగ్గరికి చేర్చండి. అంటే మీరు వెళ్ళండి అనంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కాదు. మీరు వాళ్ళని చంపేసి కన్నా అట్‌లీస్ట్ ఒక అనాథాశ్రమంలోనో వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరో, నాయనమ్మ ఇంటి దగ్గరో మీరెక్కడికో ఎళ్ళొస్తానని చెప్పి అట్‌లీస్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోండి దయచేసి. చంపే హక్కు మీకు లేదు. వాళ్ళని చంపొద్దు. అడ్డం తొలగించుకోవాలి అని ఒక్క నెపంతోని మాత్రము చిన్నారుల్ని చిదిమేసే ప్రయత్నం చేయకండి దయచేసి అని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఉన్నారు అనేక మంది. ఎందుకంటే మన పిల్లలైనా, పక్క పిల్లలైనా గూడా ఉసురు ఊరికే పోదసలు. పిల్లలు ఏ పిల్లలు చనిపోయినా గూడా నిజంగానే కడుపు తరుక్కుపోతుంది. అయ్యో! పిల్లల్ని ఇలా చేశారా అని. మరి అలాంటిది కన్న తల్లిదండ్రులు ఎట్లా చేస్తూ ఉన్నారు? పిల్లల కోసమే ఎన్నో కోరికల్ని, ఆశల్ని వదిలేసుకొని జీవించే తల్లిదండ్రులు చాలా మందుంటారు. జీవితం మొత్తం వాళ్ళ కోసమే దారపోస్తూ ఉంటారు వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని. బట్ వాళ్ళ జీవితాల కోసము పిల్లల్ని
ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారికి కఠినంగా శిక్ష పడాలి. మరి ఈ నీచుడినైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదలకూడదు అని చెప్పేసైతే కోరుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏం చేస్తారు? ఏంటి? కేసైతే దర్యాప్తు చేసుకున్నారో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగాను ఆయన తోసేసానని ఒప్పుకున్నాడు కాబట్టి శిక్ష అయితే పడుతుంది. బట్ తోసేసాడు గదా! శిక్ష పడిపోయింది గదా! ఇది కాదు కావాల్సింది. దయచేసి సొసైటీలో మార్పయితే రావాలి. పిల్లల్ని మాత్రం వదిలేయండి. మీరెలాంటి వెధవ పనులైనా చేయండి. దానికి శిక్షలు మీరు అనుభవించండి గానీ, పిల్లల్ని దయచేసి వదిలేయండి అనేది మాత్రం వినిపిస్తుంది గట్టిగాను. మరి ఇలాంటి వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు అడ్డు తొలగించుకోవాలనుకుంటే శిక్ష తప్పదు. అందుకు ఖచ్చితంగాను మీరు చేసే తప్పుకు శిక్ష పడుతుంది. దయచేసి పిల్లల జోలికి వెళ్ళకండి. అండ్ చంపే హక్కు ఒకరిని పెద్దవాళ్ళని గాని, పిల్లల్ని గాని చంపే హక్కు ఎవరికీ లేదు. చంపాలి అనే నిర్ణయమే అసలు మార్చేసుకోండి. ఇక మీరు ఏ ఇతర పనులైనా చేయండి గానీ, చంపాలి అనే నిర్ణయాన్ని దయచేసి మార్చుకోండి. అధికారులు గూడా హెచ్చరిస్తూ ఉన్నారు. శిక్షలు తప్పవు. శిక్షలు కఠినతరం అవుతూ ఉన్నాయి. ఇవన్నీ గూడా సెక్షన్స్‌లో గూడా రకరకాల మార్పులు రావాలి. త్వరితగతిన ఇలాంటి కేసెస్ అన్నీ గూడాను ఎంత ఫాస్ట్‌గా క్లియర్ చేస్తే అంత అవేర్‌నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని జెప్పేసైతే కోరడం జరుగుతూ ఉంది.